కువైట్ మరియు కొన్ని గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ స్పేస్ను మూసివేసి అదే ఎయిర్పోర్ట్స్ అన్నిటి కూడా ఏదైతే విమాన రాకపోకలు ఉన్నాయో నిలిపేసి ఉండింది నిన్న. కానీ నిన్న రాత్రే జస్ట్ 1 అవర్లోనే మళ్ళీ రీఓపెన్ అయ్యి అన్ని ఫ్లైట్స్ యథావిధిగా కొనసాగుతా ఉన్నాయన్నమాట రాకపోకలు. కాకపోతే నేనే వీడియో పెట్టలేదు. ఏమో మళ్ళీ మూయొచ్చేమో, ఇప్పుడు తాత్కాలికంగా ఓపెన్ చేసి మళ్ళీ బంద్ చేస్తారేమో అని చెప్పేసి నేనే వెయిట్ చేశానన్నమాట. కానీ ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లము లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అన్ని ఫ్లైట్స్ వస్తా వెళ్తా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్లోనే ఉంది. కాకపోతే ఈరోజు మార్నింగ్ ట్రంప్ ఏదైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో ఆయన ఒక మ్యాటర్ రిలీజ్ చేశాడనమాట. ఏంటంటే 6 గంటల్లో ఇస్రాయెల్ అండ్ ఇరాన్ ఒక ఒప్పందానికి వస్తాయి, సీజ్ ఫైర్ నడుస్తుంది. 24 అవర్స్లో ఫైనల్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ కూడా అవుతుంది అఫీషియల్ గానీ. ఇప్పటి వరకు అయితే అలాంటి ఏ అగ్రిమెంట్ జరగలేదు, ఏం అఫీషియల్ న్యూస్ ఏది కూడా బయటికి రాలేదు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఎవరు కూడా ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.